జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారండి. ఈ గ్రామ స్వరాజ్యాన్ని ఎవరేమనుకున్నా వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా సరిగ్గా ప్రజల్లోకి తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మామూలుగా ఏ టవర్లు కట్టలేదు, బిల్డింగ్లు కట్టలేదు అనేది తప్పితే గ్రామ స్వరాజ్యం ప్రతి ఊళ్ళోనూ గాంధీ గారు ఏమన్నారు, ఆ ఊళ్ళోనే సెక్రటేరియట్, ఆ ఊళ్ళోనే ఇదివరకు నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను. నేను గ్రామీణ నుంచి బాపట్ల నుంచి వచ్చాను. రైతులు నకిలీ విత్తనాలతో, నకిలీ ఎరువులతో చాలా మోసపోతున్నారు, నకిలీ మందులతో కూడా. దీనికి ఇప్పుడు రైతు భరోసా కేంద్రం అని పెట్టి అక్కడే విత్తనాలు, కరెక్ట్ అయిన విత్తనాలు, కరెక్ట్ ఎరువులు ఇవన్నీ ఇవ్వటం వలన మీకు రైతుకు పంట పెరుగుతుందండి. మంచి విత్తనాలు ఉంటే పంట చాలా బాగా ఉంటుందండి. మనకి 70% పాపులేషను దీని మీద ఆధారపడి ఉంటుందండి. అందువల్ల మంచి పాపులేషన్ అంటే రైతుకి సంపద పెరుగుతుంది. ఎవరికి ఏ గ్రామాల్లో ఎవరికి ఏం కావాలన్నా కూడా గ్రామాల్లోనే వాళ్ళు మనకి సర్టిఫికెట్లు కావాలన్నా ఏమి కావాలన్నా ఈ గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇస్తున్నారు. ఆ తర్వాత ఎంఎస్ఎంఈలని ఎవ్వరూ చెప్పటం లేదండి. మిడిల్ క్లాస్ పీపుల్ మన ఆంధ్రదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయండి. అంటే లేడీస్ కూర్చొని చిన్న కుటీర పరిశ్రమలాగా దాంట్లో 10 నుంచి 20 మంది పనిచేస్తారండి. 2 లక్షలు వచ్చినాయి అంటే 2 లక్షలకి దానికి ఇంటూ మినిమంలో 10 వేసుకోండి, ఎన్ని వస్తాయండి? 20 lakhs పాపులేషన్కి ఇన్కమ్ పెరిగిందండి. మిడిల్ క్లాస్ ఇన్కమ్ పెరిగింది. తర్వాత డ్వాక్రా మహిళలు ఇప్పుడు చదువుకునే పిల్లలు ఎక్కువయ్యారండి. ఇప్పుడు హయ్యర్ లెవెల్ అంటే ప్రైమరీ రూట్ చాలా బాగుండాలండి. అసలు ఎడ్యుకేషన్ అంటే మేము చూసిన దాని ప్రకారం 10th క్లాస్ వరకే ఎడ్యుకేషన్ అండి. 10th క్లాస్ వరకే ఎడ్యుకేషన్ బాగా ఉంటే ఆ జీవితంలో చాలా బాగా పైకి వస్తాయి. ఇంటర్మీడియట్ నుంచి ఇక వాళ్ళు సొంతగా తెలివితేటలు చదువుకుంటారు. 10th వరకు ఈ నాడు నేడు ప్రోగ్రాంలో ఈ స్కూల్ వ్యవస్థ, నేను చదువుకున్నవాడిని, 3 పీజీలు చేశాను. చదువు మనిషి మిమ్మల్ని గౌరవించినా, నన్ను గౌరవించినా, ఎవరిని గౌరవించినా చదువు 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 ఉంటే అది మానవ వనరుల మీద ఇన్వెస్ట్మెంట్ అండి. చాలామంది ఏదో వీళ్ళు అలా ఇచ్చి పంచుతున్నారు, కాదండి, అదొక ఇన్వెస్ట్మెంట్. ఒక బిడ్డ ఇప్పుడు చదివి 25 years తర్వాత ఈ బిడ్డకి రిజల్ట్ కనిపిస్తుంది. వాడు ఇక్కడో టాప్ లెవెల్లో ఉంటాడు. మీరు ఒక నెక్స్ట్ టైం ఇవ్వండి టైం, రేపు ఒక 5 సంవత్సరాలు అంటే ఈ బిడ్డ 10th క్లాస్కి వచ్చేస్తాడు. మెరికల్ లాంటి చాకు లాంటి కుర్రోళ్ళు అంటే మీకు అదేదో కోర్స్ ఇస్తున్నారండి. దీంట్లో దానికి 50 లక్షలు 60 లక్షలు అవుతుందండి ఒక బిడ్డకి. కావాలండి మామూలుగా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకుంటే బైజూస్ ఏదో ఉంది కదా, 50 లక్షలు అవుతుందండి. కానీ అది అలాంటి చదువు, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే అలాంటి చదువు. ఎందుకంటే వాడు స్కూల్లో పాఠం చదువుకుంటాడు, ఇంటికి వెళ్ళినా కూడా అదే పాఠాన్ని ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎక్స్పర్ట్ చేసేయడం వల్ల ఒకసారికి 2 సార్లు 3 సార్లు రీడ్, రిసైట్, రివైజ్ వాడు క్లాస్లో వింటాడు. తర్వాత ఇంటికి వెళ్ళినాక రివిజన్ చేస్తాడు, తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తాడు. అప్పుడు మైండ్లో బాగా అంటే పంట పొలానికి నీళ్ళు వేస్తాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ వేస్తాం, పంట బాగా వస్తాయి. రీడ్, రిసైట్, రివైజ్ అయ్యేటప్పటికి 3 సార్లు బాగా చదువుకునేప్పటికి బాగా ఇదవుతుందండి. ఈ చిన్నతనంలో చదువుకున్న చదువే చాలా ఇది. రేపు 10 సంవత్సరాల తర్వాత ఈ బిడ్డలంతా ఆణి ముత్యాల్లాగా అవుతారండి. మానవ క్యాపిటల్. ఇప్పుడు జపాన్ వీళ్ళంతా, చైనా ఇదంతా అవుతుందంటే వాళ్ళ మానవ వనరులు. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. మీరు బిల్డింగ్ కాదండి, బ్రెయిన్లు చేయాలి, మన బ్రెయిన్ డెవలప్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఇది బాగుందండి. ఇంకొకటి అసలు నాకు తెలియదండి, తెలియటం లేదు. మన సోషల్ మీడియా 10 పోర్ట్స్ కట్టారు సార్, 10 పోర్ట్స్ కట్టారు. ఎక్కడ పోర్ట్లు కట్టారని కానీ ఎవరు ఎక్కడ చెప్పటల్లా. మనకి ప్రాన్స్, రొయ్యలు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నామండి ఎగుమతి చేయటంలో, ఎవరు చెప్పటల్లా. తర్వాత ఈ ఫిషరీ హార్బర్స్ చాలా రెడీ అయిపోయింది. తర్వాత తక్కినవన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఉండాలి. ఈ 5 సంవత్సరాల్లో అంటే 2 సంవత్సరాలు కరోనా తీస్తే 3 సంవత్సరాలు చాలా హార్బర్స్ రెడీ అయిపోతున్నాయి, 10 హార్బర్స్. ఇది అంతంత డెవలప్మెంట్. ఆ తర్వాత శ్రీరామకృష్ణయ్య గారని ఒక ఇంజనీర్ ఉండేవాళ్ళండి. ఆయన గారు వెలుగొండ ప్రాజెక్ట్ ఆయన ప్లాన్ చేశారండి. అక్కడ విగ్రహం కూడా ఉంటుంది. అది ఇటుపక్క కృష్ణా నది, మధ్యలో కొండ, అటుపక్క ఎడారి అంటే అనంతపూరు అంటే ప్రకాశం జిల్లా ఇవన్నీ. అక్కడ 4 నుంచి ఒక 10 లక్షల వరకు పొలాలు ఉన్నాయండి.
పొలాలు అసలు ఏం పంటలు పంటలేదండి, బికాస్ ఆఫ్ నో వాటర్. నా చిన్నతనంలో కనిగిరి పొదిలి అక్కడ అసలు తాగడానికి కూడా నీళ్లు ఉండే కాదు, స్నానం చేయడానికి అసలు ఉండే కాదు. అలాంటి ప్లేస్లో ఈ వెలుగొండ ప్రాజెక్టు, ఈ టన్నెల్ వితౌట్ అంటే ఎక్స్పోజ్ చేయకుండా, బాంబులు లేకుండా మిషనరీతో తవ్వుకుంటూ ఇచ్చారండి. అది రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు, తర్వాత ఆగిపోయింది. తర్వాత ఈయన వచ్చిన తర్వాత 2 టన్నెల్స్ అయిపోయినాయండి. రేపు వర్షాలు వచ్చి బ్యాక్ వాటర్ వస్తే వితౌట్ ఎనీ దిస్ వన్ గ్రావిటేషన్తో వెళ్ళిపోతే అక్కడ 5-6 లక్షల ఎకరాలకి నీరు అందుతుందండి. అక్కడ ఖమ్మం చెరువు నిండుతుందండి. తర్వాత ఇక్కడ ఉన్న 4-5 లక్షల వాళ్ళకి నీళ్ళు వెళ్తూ ఉంటే భూసారం, భూమిలో నీళ్ళు వస్తాయి సార్, భూమిలో నీళ్లు పెరుగుతాయండి. తర్వాత భూమిలో నీళ్ళు ఉండగానే ఆటోమేటిక్గా చెట్లు వచ్చేస్తాయండి. తర్వాత వీళ్ళకి తాగునీరు, ఇప్పుడు కూడా తాగునీరు ప్రాబ్లం అండి. తాగునీరు చాలా బాగా ఉంటుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. వీళ్ళకి తాగువారు అంటే అక్కడి నుంచి కాలువలు, చిన్న చిన్న చెరువులు చేసుకుంటూ వస్తారు. ఇది చేయటం అనేది చాలా బాగా ఉందండి. ఇది చాలామంది నా ఇంటలెక్చువల్స్ డెవలప్మెంట్ లేదు అంటారు. ఇది డెవలప్మెంట్ కాదా? పోర్ట్స్ కట్టడం మనకేముంది, ఎవరికి ఏది ఇది వస్తే మీకు మీ టాలెంట్ ప్రకారం మీ దీంట్లో పనిచేస్తారు. చిత్రకారుని దాంట్లో ఉంటుంది. మనకి నైసర్గిక స్వరూపం ప్రకారంగా 1000 కిలోమీటర్స్ మనకి సముద్ర తీరం ఉంది కాబట్టి దీంట్లో 10 పోర్ట్లు ఇప్పుడు తయారు చేశారు. తర్వాత ఇంకొక 10, తర్వాత ఇంకొక 10, లైక్ దట్ సముద్ర తీరం అంతా మనం డెవలప్ చేసుకుంటే బొంబాయి చాలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా తెలియదు ఏంటంటే, మొన్న యుఎన్ఓ వాళ్ళు 1-2 నెలల క్రితం ఒక రిజల్ట్ ఇష్యూ చేశారు, నేను చూశాను. దాంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉన్న డెవలప్మెంట్ స్టేట్స్లో మన ఏపీ 7th ర్యాంకులో ఉందండి, తెలంగాణ 8th ర్యాంకులో ఉందండి. కానీ మీరంతా ఏమనుకుంటారంటే, మీలాంటి కుర్రోళ్ళు ఇన్షర్ట్ వేసి తిరిగేవాళ్ళు, అక్కడ ఏమీ లేదు, ఇక్కడే ఉంది, ఇక్కడే టవర్స్ ఉండే కదా. కానీ తెలంగాణ ఈజ్ 8th ర్యాంకులో ఉందండి, ఆంధ్ర ఈజ్ 7th ర్యాంకులో ఉంది. ఆ తర్వాత ఈయన డెవలప్మెంట్ మొన్న ఆయన బడ్జెట్ ఇచ్చాడు సార్, చూడండి, మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు అంకెలతో ఇచ్చాడు సార్. 2014లో ఎలా ఉంది రెవెన్యూ బడ్జెట్, ఎలా ఉంది 2015లో రెవెన్యూ బడ్జెట్ ఎంత ఉంది, లోటు బడ్జెట్ ఎంత ఉంది. ఇప్పుడు 2019 నుంచి చూడండి, రెవెన్యూ లోటు లేదండి. దట్ ఈస్ ద గ్రేట్. అయ్యేమి చూడటం లేదు. వీళ్ళ మేనిఫెస్టో అప్పుడు ఇలాంటి ఫిగర్స్ ఏమైనా చూపించారా? ఇప్పుడు నాకు నా మనసులో కోరిక ఏంటంటే, మీలాంటి టీవీ వాళ్ళు కానీ, న్యూట్రల్ టీవీ వాళ్ళు కానీ, నేషనల్ లెవెల్ టీవీ వాళ్ళు కానీ, అమెరికాలో ఆ ప్రెసిడెంట్ని ఈ ప్రెసిడెంట్ నుంచోబెట్టి క్వశ్చన్లు అడుగుతారండి. ఇప్పుడు కూడా మన TV9 వాళ్ళు మోడీ గారిని చేసినట్టు ఇప్పుడు కూడా ఇటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు నుంచోబెట్టి ఇచ్చారండి క్వశ్చన్. ఇప్పుడు టైం లేదనుకోండి, నెక్స్ట్ టైం కన్నా ఒక ఇద్దరికి కాంపిటీషన్, ఒక పాయింట్, ఈయన అభిప్రాయం ఏంటి, ఆయన అభిప్రాయం ఏంటి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన వ్యవస్థ అండి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగలవాడండి. ప్రపంచంలో మేధావుల్లో ఆయన నెంబర్ 1 అనుకోవచ్చు నా ఉద్దేశం. చాలా తెలివిగలవాడండి. కానీ ఆయన వాలంటరీ వ్యవస్థని వ్యతిరేకించలేదండి, దాన్ని కంటిన్యూ చేస్తా అన్నాడు. రైతు భరోసా కేంద్రాలని కంటిన్యూ చేస్తా అన్నారండి. అమ్మఒడి పేరు మార్చి కంటిన్యూ చేస్తా అన్నారండి. అన్నీ ఆయన చెప్పిన, ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ కూడా కంటిన్యూ చేస్తా అన్నారు. అన్నింటినీ కంటిన్యూ చేస్తూ పెంచుతా అన్నారు. ఒక్కటి ఎక్స్ట్రా ఏంటంటే లేడీస్కి ఉచిత ప్రయాణం, అదొకటి తప్పితే అది జరగవు సార్. అది అనవసరంగా దీన్ని చేయటం కానీ ఏమైనా కానీ ఆయన ఉద్దేశం అది చేశారు. అంటే ఈయన ఇంత బాగా చేయటం వల్లనే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రక్షన్ చేశారు అని అంటే ఈ పథకాలు ఏం బెటర్ కదా. వీళ్ళ మేనిఫెస్టోలో ఉన్న పథకాలే వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నాయి, విత్ ఇంప్రూవ్డ్. దానికి ఒక 200, 300, 500 పెంచుకుంటారండి అన్నీ కూడా. అంటే ఇది కన్స్ట్రక్టివే కదా. కానీ మీలాంటి కుర్రోళ్ళు చాలామంది చదువుకొని అనుకున్న వాళ్ళు ఇది డిస్ట్రక్టివ్ అంటున్నారు. కానీ అదే మేనిఫెస్టోని వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కదా. మరి ఈయన చేస్తేనేమో డిస్ట్రక్టివ్, ఆయన చేస్తే కన్స్ట్రక్టివ్. ఆలోచించాలి. యూజ్ యువర్ ఇంటెలెక్చువాలిటీ, ఇండివిజువాలిటీ. ఏమి లేదండి, రోడ్లు ఒక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు వేసిన రోడ్లు. జనరల్గా రోడ్ వేస్తే
ఒక 7-8 సంవత్సరాలు ఉండాలి. అది పోయినాయి. ఈయన దగ్గర కరోనా వచ్చి డబ్బులు లేవు. ఈయన థాట్ ఒక్కొక్కరు ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఈయన పోర్ట్స్ మీద ఖర్చు పెట్టారు. ఈ పోర్ట్స్ అని కూడా మీ సాక్షిలో ఒక ఆర్టికల్ వేయండి. 10 పోర్ట్లు అండి. అసలు మచిలీపట్నం కానీ అన్నీ చూసే రాయంపట్నం కాదు, తక్కిని ఫిషరీ హార్బర్స్ ఇవన్నీ కూడా 10 హార్బర్స్, ఇవన్నీ డెవలప్మెంట్, చాలా కన్స్ట్రక్షన్. మీకేంటంటే ఏ విజయవాడలోనూ అమరావతిలోనూ పెద్ద బిల్డింగ్ కడితే అంటారు. ఇది ఎక్కడో సముద్రంలో ఉంది, ఎవరికి కనపడదు, సముద్రానికి ఎవరు వెళ్ళరు. అందువల్ల అది ఎవరికి కనపట్టాల, అది కనిపించేటట్టు చూడాలి. దీనివల్ల ఈజ్ వెరీ వెరీ గుడ్. ఈసారి కనుక జగన్ గారికి అధికారం ఇస్తే ఈ పోర్టులతో పాటు ఇంకా కొన్ని పోర్టులు చేస్తారు. దీనివల్ల చాలా ముఖ్యంగా మానవ వనరులు, తర్వాత ఆరోగ్యశ్రీ అండ్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ కాన్సెప్ట్. గ్రామ స్వరాజ్యం అంటే అదే. ఒక ఎవరికైనా ఒక వ్యక్తికి మీకు విరోచనాలు అయినాయి అనుకోండి, మీరు టాబ్లెట్ వేసుకోకపోతే మీరు రేపు పనిలేగలేరు, ఎల్లుండి వెళ్ళలేరు. ఇప్పుడు మీకు కనుక ఏమన్నా అయితే వాలంటీర్కి ఫోన్ చేసి, వాలంటీర్ ఏఎన్ఎంకి ఫోన్ చేసి వచ్చి మీకు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు 1 గంటలో తేరుకుంటారు, 2వ రోజున మీరు జాబ్కి వెళ్ళిపోతారు. అంటే మీ ప్రొడక్టివిటీ పెరిగింది. ఆరోగ్యం ఉండటం వలన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యం మన ప్రొడక్టివిటీ ముఖ్యం. ఈ ఫ్యామిలీ డాక్టరు, ఈ ఆరోగ్యశ్రీ ఇది అనేది ఒక అద్భుతమైన మానవ వనరుల క్యాపిటల్ అండి. మానవ వనరులు బాగా ఉంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, 3-4 టైమ్స్ పెరుగుతుంది. అది ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీతో ఇది ఈ హెల్త్ కాన్సన్ట్రేషను, ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేషను ఇది మామూలుగా అందరికీ అంటే వీళ్ళకి రైతులకి సరైన ఎరువులు ఇవ్వటం. ఈ కార్బైడ్తో పండిస్తారే అరటిపండ్లు, మామిడికాయలు ఇవన్నీ ఉండవండి. ఈ మాదక ద్రవ్యాలు ఇవన్నీ ఉండవండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 21st అండి. ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ నెంబర్. డెసిషన్ నెంబర్ 25. స్పిరిచువాలిటీ ఇవన్నీ ఐడియాలు అని ఎవ్వరికీ తెలియదు సార్. వాలంటరీ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆయనకి ఎలా వచ్చిందంటే ఆయన నెంబర్ 25 నా బుక్లో చూడండి. 25 గురించి పైథాగరస్ గారు ఉన్నారు. ఆయన పైథాగరస్ మ్యాథమెటిక్స్ అనుకుంటారు. ఆయన ఆస్ట్రాలజర్, న్యూమరాలజీ ప్రపంచంలో ఫస్ట్ జ్యోతిష్యం క్లాసులు చెప్పిన ఆయన 25 నెంబర్ అనేది చాలా గొప్ప నెంబర్. వాళ్ళకి యూనివర్స్ నుంచి కనెక్ట్ అవుతుంటుందండి. వీళ్ళు మెడిటేషన్ చేసినా, ప్రేయర్ చేసినా కావాల్సిన అన్నీ కూడా వాళ్ళకి స్మరణకి, దేవుడిలాగా స్మరణకి మనకి బ్రెయిన్కి వచ్చేస్తాయి. సో కొంతమంది మెడిటేషన్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా 25 ఇలాంటి వాళ్ళకి ఎవరైనా 7, 16, 25 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు కానీ, డెసిషన్ నెంబర్ 25, 7 ఉన్నవాళ్ళు కానీ వీళ్ళకి యూనివర్స్తో ఈజీగా కనెక్ట్ అవుతారు. ఈ కనెక్ట్ అవ్వటం వలన కొత్త కొత్త విషయాలు వీళ్ళకి వాళ్ళ ద్వారా విశ్వం ద్వారా తెలుస్తుంటుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడక్కడ చెప్తుంటారు, నేను ప్రేయర్ చేస్తానండి. ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మామూలుగా తగ్గిన వాళ్ళు అంటే మెడిటేషన్ అంటారు. మెడిటేషన్, ప్రేయర్ బోత్ ఆర్ సేమ్. ముస్లిమ్స్ యోగా అంటే ప్రేయర్, నమాజ్. క్రిస్టియన్స్ ప్రేయర్ చేస్తారు. మన హిందువులు కూడా ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ సార్. ఏ వాళ్ళైనా సరే ఈ 7 నెంబర్ కనుక ఉండేటట్టయితే వాళ్ళు ప్రేయర్ చేస్తే వాళ్ళకి విశ్వంతో కనెక్ట్ అవుతారు. జరగబోయే విషయాలు, కొత్త కొత్త విషయాలు కనిపెట్టగలిగారు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రేయర్తోనే ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ, రైతు భరోసా ఇది కానీ, ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ నాడు నేడు కానీ, ప్లస్ రైతు ఇది కానీ, ఇవన్నీ కూడా ఈ సంక్షేమం కానీ, ఈ ఆరోగ్యం కానీ ఇవన్నీకి ఆయనకి విశ్వంతో కనెక్ట్ అయి ఉందండి. అందువల్ల ఇవన్నీ కొత్త కొత్త ప్రోగ్రాం ఎవరికి అంతుపట్టలా, ఇంతవరకు ఎవరికి అంతుపట్టలేదండి. వాలంటీర్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు కదా. ఇలాంటి కొత్త కొత్తవి ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయంటే విశ్వం నుంచి ప్రేయర్లో వస్తాయి సార్. అది